బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయ్యాక జాబ్ ఆపర్చునిటీస్ ఎలాగుంటాయి, అటు ప్రైవేట్ సెక్టార్లో కానీ ఇటు గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఎయిమ్స్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఐఎమ్ గోనా డిస్కసింగ్ అబౌట్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ డీటెయిల్స్. దీనికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలాగుంటాయి, దీనికి ఫ్యూచర్లో స్కోప్ ఉందా అండ్ శాలరీస్ ఎలాగుంటాయి, టోటల్గా అన్ని ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ అయితే మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్స్ అండ్ ఈ కోర్స్ డ్యూరేషన్ చూసుకుంటే 4 years అండ్ ఫైనల్ ఇయర్ మాత్రం టోటల్గా ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కోర్స్లో ఎంబీబీఎస్ వాళ్ళు చదివే సబ్జెక్ట్సే ఈ కోర్సులో కూడా మనం టోటల్గా చదువుతాం. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ చూసుకుంటే మన ఆంధ్రాలో గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉంటాయి, అప్పుడు మనం దానికి అప్లై చేసి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ అదర్ కంట్రీస్లో చూసుకుంటే మన ఆంధ్రాలో కన్నా అదర్ కంట్రీస్లో శాలరీస్ చాలా బాగుంటాయి. స్టార్టింగే 1 lakh అబౌవ్ ఉంటుంది శాలరీ అదర్ కంట్రీస్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఢిల్లీ ఎయిమ్స్లో జాబ్ కొట్టాలంటే నాట్ సెట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు లక్ ఉండి ఎయిమ్స్లో జాబ్ కొడితే స్టార్టింగ్ శాలరీ 80,000 అబౌవ్ ఉంటుంది. తర్వాత మనం ఏ కోర్స్ చేసినా దానికి ఆపర్చునిటీస్ ఏమున్నాయో మనం అన్నీ యూటిలైజ్ చేసుకుంటే మనం ఇన్కమ్ బాగా ఎర్న్ చేసుకోవచ్చు. దాట్స్ ఇట్ టుడే వీడియో గైస్. ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.